కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందైనా స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా లౌకిక వాదంతో భారతదేశంలో అన్ని కుల మతాలు అన్ని వర్గ ప్రజలను ఐక్యం చేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేసిందనేది మనమందరికీ తెలుసు. ఈరోజు బీజేపీ పార్టీ కేవలం మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోటి కుమ్మక్కై భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని చెప్పి అవయ దానం చేసి మరీ గుండు సున్నా తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 8 సీట్లు గెలిపించింది. వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందాల గురించి కవిత గారి మధ్య ఎన్నో వేదికల మీద మాట్లాడటం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అంతర్గతమైనటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాగూ మైనారిటీలు బీజేపీకి ఓటేయరు కాబట్టి మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కి వచ్చే విధంగా బీజేపీ వైఖరి ఉన్నట్టుగా మనకి ఈరోజు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని, అది ఒక భారతదేశ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినటువంటి అజరుద్దీన్, ఈరోజు హైదరాబాద్ నగరానికి చెందిన అజరుద్దీన్ భారతదేశ జట్టులోకి వెళ్లి హైదరాబాద్ నగరం పేరును ఆ రోజు గడించింది. ఆ రోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిండు. భారతదేశానికి కెప్టెన్ గా, రథసారథిగా ఉండి ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి అజరుద్దీన్. ఈరోజు అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, మైనార్టీ సంక్షేమం కోసం, మైనార్టీల కోసం ఈరోజు హైదరాబాద్ లో ఒక నాయకుడు అవసరం ఉంది, కేబినెట్ లో ఒకరిని పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో కాంగ్రెస్ కుండి ఈరోజు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ కి ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేబినెట్ విస్తరణ జరగొద్దు, అజరుద్దీన్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇయ్యకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో బీఆర్ఎస్ కి మంచి జరగాలని, మైనార్టీలందరూ బీఆర్ఎస్ వైపు చూడాలని, కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అవకాశం ఇస్తలేదనే ఒక అబాండ వేసే విధంగా ఈరోజు బీజేపీ వైఖరి ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదే కాదు, ఈవెన్ గవర్నర్ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల ఎన్నికల సమయంలో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయించొద్దని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. బీజేపీ ద్వంద్వ వైఖరి ఏంటంటే, గతంలో రాజస్థాన్లో గంగానగర్ జిల్లాలో శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో సురేంద్రపాల్ సింగ్ అనే వ్యక్తిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ మంత్రి పదవి ఇచ్చారు. ఎన్నికల కంటే 20 రోజుల ముందు మంత్రి పదవి ఇచ్చారు రాజస్థాన్లో. మరి రాజస్థాన్లో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజు వాళ్లే అధికారంలో, సెంట్రల్లో ఉర్రు, స్టేట్లో ఉర్రు, వాళ్లే అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈరోజు అజరుద్దీన్ ని మంత్రివర్గంలో తీసుకోవడాన్ని ఈరోజు వీళ్ళు వ్యతిరేకించడాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 10 సంవత్సరాలు తెలంగాణను దోసుకునే సమయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉర్రు బీజేపీ నాయకులు. ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా ఒక్కరోజు కూడా వీళ్ళు ఎఫ్ఆర్ఎంబీకి వ్యతిరేకంగా, అలాగే కార్పొరేషన్లు పెట్టి మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ కు నిధులు తెచ్చి దోసుకున్నప్పుడు కూడా తెలంగాణను కాపాడని వీళ్ళు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే మళ్లీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ కి, ఎందుకంటే వీళ్ళని ఎట్లాగూ పార్లమెంట్ ఎన్నికలలో సహకరించారు కదా, వీళ్లకు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్న తాపత్రయం వీళ్లలో కనపడుతుంది. దీన్ని ముఖ్యంగా మైనార్టీ సోదరులు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మైనార్టీలకు మంచి జరగొద్దని బీజేపీ, మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎన్నికలలో వాళ్లకు పార్లమెంట్ లో సహకరించడం కాబట్టి ఇప్పుడు మాకు ఇక్కడ సహకరించాలి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని గద్దెనెక్కనియొద్దనే ఆలోచన క్లియర్ కట్ గా కనపడుతుందని ముఖ్యంగా నేను మైనార్టీ సోదరులకు తెలియజేయాలనుకుంటున్నాను.